నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రిజల్ట్ సీజన్లో ఎండ్ ఆఫ్ లాస్ట్ వికెట్ లాంటి కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఇప్పుడు రావడం జరుగుతున్నాయి. కోర్స్ ఇటువంటి సమయాల్లో మేజర్ కంపెనీస్ అయితే ఇచ్చేసాయండి రిజల్ట్స్. కానీ కొన్ని మిడ్ క్యాప్స్ ఉన్నాయి, బాగా అవుట్ పర్ఫార్మర్ చేసిన మిడ్ క్యాప్స్ ఉన్నాయి. అందులోనే కొన్ని బాగా అండర్ పర్ఫార్మ్ చేసి పోర్ట్ఫోలియోలో లాస్ ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి. సో ఆ స్టాక్స్ గురించే మనము ముఖ్యంగా అటువంటి ఒక సెక్టర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఆ సెక్టర్లోనే భాగంగా ముఖ్యంగా ఒక స్పెసిఫిక్ స్టాక్ రిజల్ట్స్ గురించి కూడా నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ సంవత్సరం 2022 జనవరి నెల నుంచి చూసుకుంటే క్యాలెండర్ ఇయర్లో డిసెంబర్ నెల వరకు ఎటువంటి కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. ఎందుకంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ అన్ అష్యూర్డ్ కైండ్ ఆఫ్ అ సెగ్మెంట్. ఫ్యూచర్లో ఇలా పర్ఫామ్ చేయబోతుందా అన్నది. కానీ ఆ ఇండికేటర్స్ ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో అక్కడ మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. సో లెట్స్ సీ. ఇది రికమెండేషన్ కాదు, ఇట్స్ అ రెఫరెన్స్ టూల్ వీడియో. తప్పకుండా మీరు రెగ్యులర్గా ఇటువంటి వీడియో చూసి మరి నేర్చుకోవాల్సిన వీడియో. స్పెషల్లీ ఏ ఇన్వెస్టర్స్ అయితే వాళ్ళ హోంవర్క్, వాళ్ళు ఫండమెంటల్ అనాలిసిస్ కానివ్వండి, దాంతోపాటు టెక్నికల్స్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే స్పెసిఫిక్గా చాలా పనికొచ్చే వీడియో అది. తెలియని వారు కూడా నేర్చుకోవచ్చు ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ దాల్మియా భారత్. సో దాల్మియా భారత్ లిమిటెడ్ యాక్చువల్గా ఒక స్టాక్, వన్ ఆఫ్ ది లీడర్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళ సెగ్మెంట్లో కాంపిటీషన్ బాగా ఉంది. అండ్ అదే కాంపిటీషన్తో ఈ స్టాక్ అసలు మనకు ఎటువంటి రిటర్న్స్ ఇచ్చిందా లేదా గత సంవత్సరం జనవరి నెల నుంచి మనం చూసుకుందాం. సో ఇది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది దాల్మియా భారత్తో పాటు ఇంకా వేరే కంపెనీస్ ఉన్నాయి, వాటి స్టేటస్ ఎంతో మీకు చూపిస్తాను ఇప్పుడు. దాల్మియా భారత్ స్టాక్ చూసుకుంటే 1784 కైండ్ ఆఫ్ ప్రైసెస్లో ట్రేడ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ సెక్టర్లో చూసుకుంటే మేజర్ అవుట్ పర్ఫార్మర్గా నిలిచింది ఎవరెస్ట్ ఇండస్ట్రీస్. సో ఈ కంపెనీ దాదాపు 126% రిటర్న్స్ ఇచ్చిందండి గత సంవత్సరం జనవరి నుంచి చూసుకుంటే ఈ సంవత్సరం జనవరి వరకు 2022లో. అండ్ సెకండ్ కంపెనీ లైక్ 105%. అలాగే దాల్మియా భారత్ వరకు చూసుకుంటే 54% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అంటే పెట్టిన ప్రతి లక్షకి దాదాపు 54,000 మినిమం మీకు ప్రాఫిట్ రావడం జరిగింది. అది దాల్మియా భారత్లో. అటువంటి కైండ్ ఆఫ్ రీసెర్చ్ మనం చేసి మీకు చూపిస్తున్నాము. సో ఇక్కడ కానీ ఫ్లాట్ పర్ఫార్మర్ అండ్ అండర్ పర్ఫార్మర్స్ కూడా ఉన్నాయి. సో ఫ్లాట్ పర్ఫార్మర్ చూసుకుంటే హైడెల్బర్గ్ సిమెంట్ ఇండియా లిమిటెడ్, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్ అనమాట. సో ఇది చూసుకుంటే దాదాపు 1.5% రిటర్న్స్ ఇచ్చిందండి మొత్తం సంవత్సరంలో. అంటే 2021 జనవరిలో మీరు ₹1,00,000 పెడితే 2022 జనవరికి మీకు జస్ట్ ₹1,00,000 పైన ₹1,600 మీ ప్రాఫిట్ ఈ స్టాక్లో. దట్స్ ది కైండ్ ఆఫ్ వర్స్ రిటర్న్స్ వాట్ దిస్ స్టాక్ హెస్ గివెన్ మొత్తం 1 ఇయర్లో. అండ్ ఇకొద్దాము నెగటివ్ పర్ఫామ్ చేసిన స్టాక్, అది సాగర్ సిమెంట్స్ లిమిటెడ్. ఇది ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో ఈ కంపెనీ స్టాక్ ఎంత లాస్ ఇచ్చిందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 పెట్టుబడిగా పెట్టారనుకోండి, అది 63.89% లాస్ ఇచ్చిందండి మీకు. అంటే దాదాపు 64,000 మీ ₹1,00,000 నుంచి ఇది మైనస్ చేసేసిందనమాట. సో యూఆర్ ఇన్ నెట్ లాస్ రాదర్ దాన్ ఇన్ ప్రాఫిట్ ఈ ఇయర్లో మనం చూసుకుంటే. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ముఖ్యంగా ఇటువంటి స్టాక్స్ని మీరు ఎవ్రీ క్వార్టర్లీ ఎలా అనలైజ్ చేస్తున్నారు, ఎలా మీరు ఐడెంటిఫై చేస్తున్నారు, సో దట్ నెక్స్ట్ 1 ఇయర్ వరకు కనీసం మనకు ఒక 50% ప్రాఫిట్ ఇవ్వని స్టాక్ మన పోర్ట్ఫోలియోలో ఉంటే, దెన్ యూ ఆర్ నాట్ డూయింగ్ యువర్ హోంవర్క్ ఇన్ ద రైట్ మేనర్. సో ఆ రైట్ మేనర్ ఏంటి, ఆ ఎగ్జాంపుల్ అనేది నేను మీకు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ విత్ దాల్మియా భారత్ చార్ట్. ఇన్ఫ్యాక్ట్ దాల్మియా భారత్ రిజల్ట్ చూసుకుంటే థర్డ్ క్వార్టర్లో ప్రాఫిట్ అనేది 60% పడిపోయిందండి థర్డ్ క్వార్టర్లో. అంటే ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ ఇవన్నీ కూడా చాలా మంచి ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగింది. కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే థర్డ్ క్వార్టర్లో 60% ప్రాఫిట్స్ డౌన్ అయ్యాయి. ఎందుకంటే ఈ స్టాక్లో యాక్చువల్గా మంత్లీ చార్ట్స్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఎటువంటి కైండ్ ఆఫ్ మేజర్ ఇండికేటర్స్ లేవు మంత్లీ చార్ట్లో. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏం జరిగిందంటే, వీక్లీ చార్ట్స్కి వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ అ డైవర్జెన్స్ జరిగింది. అది ఒక మేజర్ సస్పెన్స్. అది ఎప్పుడు జరిగిందన్న విషయం నేను ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఒక 1650 లాంటి సపోర్ట్స్ ఉన్నాయి, కానీ ఈ స్టాక్ అక్కడ కూడా ఆగుతుందా అన్నది పెద్ద డౌట్. సో ఆ డౌట్ క్లారిటీ కోసం తప్పకుండా మీకు నేను ఈ చార్ట్ చూపిస్తాను. ఎందుకంటే వీక్లీ చార్ట్లో వచ్చిన డైవర్జెన్స్ కాస్త అది కంటిన్యూ అయిందంటారా డైలీ చార్ట్స్కి, లేదంటారా, ఆర్ కన్వర్జెన్స్ ఉందా, అది కూడా మనం కన్ఫర్మ్ చేసుకుందాం. సో ఇది దాల్మియా భారత్ వీక్లీ చార్ట్ మీరు చూస్తున్నారు. ఈ వీక్లీ చార్ట్లో చూసుకుంటే మనకి
ఒక లోయెస్ట్ పాసిబుల్ వాల్యూమ్ బార్ అనేది రావడం జరిగింది మార్చ్ నెల 2021, అంటే గత సంవత్సరంలో ఇది ఒక లోయెస్ట్ వాల్యూమ్ బార్ రావడం జరిగింది. కానీ అక్కడి నుంచే యాక్చువల్గా స్టోర్ అంతా మలుపు తిరిగిందండి. ఎందుకంటే స్టాక్ పర్ఫార్మెన్స్ మనకి చాలా అవుట్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. బట్ ఇంట్రిన్సిక్ స్ట్రెంత్ ఏదైతే అంటారో, అంటే ఆ ఇంటర్నల్ వాల్యుయేషన్ ఆఫ్ ఆ స్టాక్ బేసిక్గా చూసుకుంటే అది కాస్త రిలేటివ్ స్ట్రెంత్లో మనకు కనిపిస్తుంది. ఆ ఆర్ఎస్ఐ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది. నేను మీకు లైన్ డ్రా చేసి చూపిస్తాను ఇక్కడ. సో ఇది ఆర్ఎస్ఐ నెగటివ్ ఏదైతే మనకు చూపిస్తుందో ఆ లైన్ మీకు డైవర్జెన్స్ చూపిస్తాను. అండ్ దిస్ ఇస్ వాట్ యూ కెన్ సీ హియర్. ఇన్ఫ్యాక్ట్ 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో కైండ్ ఆఫ్ లైన్స్ వెళ్తున్నాయి. చార్ట్ చూసుకుంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, కానీ ఆర్ఎస్ఐ మాత్రం ఖచ్చితంగా మీకు డౌన్వర్డ్స్ చూపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఎంఏసిడి మాత్రం మీకు కన్వర్జెన్స్ చూపిస్తుంది. ఏ ఒక్కటిలో కూడా డైవర్జెన్స్ వచ్చిందనుకోండి, ఆ ర్యాలీ అంత జెన్యూన్ ఉండే అవకాశాలు చాలా తక్కువ. అండ్ అటువైపు నుంచి మీకు తెలియకుండానే స్టాక్ పడడం మొదలైపోతుంది. అండ్ దట్ విల్ ఇన్ రిటర్న్ ఇంపాక్ట్ యువర్ పోర్ట్ఫోలియో అనమాట. సో పోర్ట్ఫోలియో మొత్తానికి పర్ఫామ్ పాజిటివ్గానే కాదు, అవుట్ పర్ఫామ్ కూడా చేయాలి, చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయం కోసమే మనం ఈ వీడియో చూస్తున్నాం ఈరోజు. ఇందులో నేను మీకు ఈ చార్ట్ కూడా చూపించాను. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, డైవర్జెన్స్ ఏ రెండిట్లో కూడా ఇండికేటర్లో రాకూడదండి. ఒక్క దాంట్లో వచ్చినా కానీ ఆ ర్యాలీ అనేది సస్టైన్ అవ్వదు. ఎందుకంటే యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ 2021 సెప్టెంబర్ నెల తర్వాత చూసుకుంటే 2548 లాంటి హై క్రియేట్ చేశాక ఈ స్టాక్ 2022 సంవత్సరంలో 1666 వరకు పడిపోయింది. సో దట్స్ అ హ్యూజ్ కైండ్ ఆఫ్ అ ఫాల్ విత్ ఇన్ అబౌట్ లెస్ దెన్ అ ఇయర్ పీరియడ్లో. ఇంత పెద్ద ఫాల్ రావడము, మీరు ఒకవేళ అదే ఇక్కడ మీరు పసిగట్టుంటే, ఒకవేళ కనిపెట్టుంటే యూ వుంట్ హ్యావ్ ఇన్కర్డ్ దట్ కైండ్ ఆఫ్ అ లాస్. అంటే మీరు ఎగ్జిట్ అయ్యేవారు 2500 లేదా 2400 లెవెల్స్లో తప్పకుండా విత్ దట్ కైండ్ ఆఫ్ అ ప్రాఫిట్. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడం అంటే దాదాపు 1000 లేదా 900 రూపాయలు పడిపోవడం స్టాక్లో అంటే ఇట్స్ అ మేజర్ ఇంపాక్ట్ అండి. మీ పోర్ట్ఫోలియోనే జీరో అయిపోతుంది. పెద్ద లూజర్గా, పెద్ద లాస్ ఇన్కర్డ్ అయ్యే ఇన్వెస్టర్ మీరే అవుతారు కాబట్టి. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెవర్ ఎవర్ గెట్ ఇన్ టు ఎనీ సచ్ స్టాక్స్ ఎక్కడైతే మనకి క్లారిటీ అంటూ ఉండదో. సో ఇది మీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం అనుకున్నాను. దాల్మియా భారత్ మీ పోర్ట్ఫోలియో ఉందనుకుంటే ఎటువంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటారో ద డెసిషన్ రిమైన్స్ విత్ యూ. థ్యాంక్ యూ, బాయ్.